నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి, ఎస్ఐలు ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వరప్రసాద్, ఉయ్యాలవాడ ఎస్ఐ రామిరెడ్డిలు మరియు సిబ్బంది హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి గాయపడిన వారిని ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారికి మరియు మరణించిన వారి బంధువులకు వారందరికీ సమాచారాన్ని అందించారు. నాకు 100 డూబికాలు వస్తేనే వచ్చి డైరెక్ట్ ఇస్తున్నా. తిరుపతి నుంచి వస్తుంది. అది బస్సు సడన్ గా లెఫ్ట్కి వెళ్ళి కాలువలో దిగిపోయింది. బస్సు వెనక నుంచి ఎవరో గుద్దారని చెప్పారు. ఇంకా మండలి బస్సు నుంచి లేదా బస్సులో ఉన్న అందరికీ వెళ్ళింది. నాకు తెలిసి 3 చనిపోయారని చెప్పారు. శ్రీకృష్ణ కావాల్సిన బస్సు అనిపిస్తుంది అక్కడ చాలా